ముఖ్యమంత్రి అవటం కోసం గత 5 సంవత్సరాలలో ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారు, జగన్ గారి మీద ఎంత దుమ్మెత్తి పోశారు, తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాను అని చెప్పి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చారో మనం అందరం కూడా గమనించాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం చూపిస్తున్నాడు. ఈరోజు రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి ఈరోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా.